స్టూడెంట్స్ పడుతున్న బాధని అర్థం చేసుకోవాల్సింది పోయి వాళ్ళకి న్యాయం చేయలేక చేతకాని మాటలు మాట్లాడుతున్నాడు ఓ బీజేపీ ఎంపీ. నీట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అంతా పేపర్ లీక్ని ఒక సాకుగా వాడుకుంటున్నారని, మార్కులు రాని ప్రతి ఒక్కడు పేరెంట్స్కి సమాధానం చెప్పుకోలేక ఈ లీకేజ్ డ్రామాలు ఆడుతున్నారని చెప్తున్నాడు. స్టూడెంట్స్ కష్టంపై కించిత్ గౌరవం కూడా లేకుండా మాట్లాడిన ఆ ఎంపీ ఎవరో కాదు, ఎంపీ నిషికాంత్ దుబే. స్టూడెంట్స్ చదువును వదిలేసి ప్రొటెస్ట్స్లో పార్టిసిపేట్ చేయటం టైం వేస్ట్ అని, చదువుకోవాల్సింది పోయి ధర్నాలేంటని ఉచిత సలహాలు ఇచ్చారు ఈయన. అసలు లీకేజీలు లేకపోతే స్టూడెంట్స్ రోడ్లెక్కి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు? వాళ్ళ హక్కుల కోసం, ఫ్యూచర్ కోసం పోరాటం నేరమా? దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు కరెక్ట్? నీట్ ఎగ్జామ్లో పాస్ కావాలని రాత్రింబవళ్ళు కష్టపడి చదివారు స్టూడెంట్స్ అంతా. అలాంటి వాళ్ళ కన్నీళ్లను పేరెంట్స్ని మోసం చేసే ఎక్స్క్యూజ్ అని అనటం రూలింగ్ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనం కాదా? పీఎం మోదీ ఆల్రెడీ ఇష్యూపై లాయర్లతో మాట్లాడారని, అరెస్ట్ అయిన 13 మందిని కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినట్లు ఎంపీ చెప్తున్నాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని గురువారం రోజు పీఎం అనౌన్స్ చేశారని డబ్బా కొట్టుకుంటున్నారు. లీక్స్ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న యూత్ని బ్లేమ్ చేయటం ఏ రకమైన న్యాయం అసలు? పేపర్ లీక్ వల్ల ఏళ్ల తరబడి పడ్డ కష్టం, లక్షల రూపాయల కోచింగ్ ఫీజులు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్లయింది. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిన స్టూడెంట్స్ బాధ ఎంపీ గారికి ఎక్స్క్యూజ్ లాగా అనిపిస్తుంది. తప్పు తమ వైపు పెట్టుకొని స్టూడెంట్స్పై అబండాలేస్తూ రాజకీయాలు చేయటం మానుకోవాలని నెటిజన్స్ అండ్ యూత్ సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్ అవుతున్నారు. బాధితులైన స్టూడెంట్స్ని నెపం నెట్టేవాళ్ళు అని ఎంపీ చేసిన ఈ కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి.